హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రేష్మా రెడ్డి, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, తిరుపతి. ఇవాళ నా ఓపీలో ఒక పెద్ద ఆవిడ ఇంతకు ముందు కాలంలో మా డెలివరీలు అన్ని మేము అలా వెళ్తే అలా డెలివరీ అయిపోయే వాళ్ళం అమ్మ, ఇప్పుడు ఏందో మరి ఇన్నిసార్లు తిరుగుతున్నాము అనేది నన్ను క్వశ్చన్ అడిగారు. సో ఇంతకు ముందు కాలంలో వాళ్ళు ఎందుకు బాగా నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు కాలంలో కొంచెం కష్టపడి నార్మల్ డెలివరీ కూడా చాలా కష్టంగా, అండ్ రెండోది ఏంటి సిజేరియన్ రేట్ ఎక్కువ ఎందుకు అవుతుంది అనేది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు కాలంలో వాళ్ళు టాయిలెట్ యూసేజే కానీ, వంట చేసేటప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి. మనం ఇప్పుడు దాన్ని ఎక్సర్సైజ్ రూపంలో చేస్తున్నామండి. ఇంతకు ముందు కాలంలో టాయిలెట్స్ అనగానే వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళు, అది స్క్వాట్ పొజిషన్ బాగా వాళ్ళు ఎక్సర్సైజ్, అదొక వన్ ఆఫ్ ద గుడ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు కాలం మనం వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేస్తున్నాం. ఇంతకు ముందు కాలంలో వంట చేయాలి అని అంటే వాళ్ళు కూర్చొని వంట చేసేవాళ్ళు, స్క్వాట్ పొజిషన్ లో కింద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు కాలంలో మనం ఆ స్టవ్స్ అన్ని పైన పెట్టుకొని కంఫర్టబుల్ గా చేసుకుంటున్నాం. అదే ఇంతకు ముందు కాలంలో బట్టలు ఉతకాలన్నా, అంట్లు తోమాలన్నా కింద కూర్చొని స్క్వాట్ పొజిషన్ లోనే కూర్చొని వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు బట్టలు ఉతకాలనంటే వాషింగ్ మెషిన్లు, అంట్లు దోమాలంటే దానికి మెషిన్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇంతకు ముందు వాళ్ళు ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి అని అంటే వాళ్ళ కింద కూర్చొని చిన్న చిన్న చీపుర్లు ఉండేవి, కింద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి వాక్యూమ్ క్లీనర్లని, పెద్ద పెద్ద మాప్ స్టిక్లని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది. సో వాళ్ళు అలా కింద కూర్చోవడం వల్ల వాళ్ళ పెల్విస్ వైడెండ్ గా, బర్త్ స్పేస్ అనేది ఈజీగా, ప్యాసేజ్ ఈజీగా ఉండేది. మనకు నారోగా, రిజిడ్ గా, అండ్ మన లిగమెంట్స్ అన్ని కూడా టైట్ గా ఉండడం వల్ల ఆ బర్త్ స్పేస్ నారో అయిపోయి అది కొంచెం డిఫికల్ట్ గా, అండ్ అదే కారణాలు కొన్నిసార్లు సిజేరియన్ కి కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు అవన్నీ ఇప్పుడు లేవు. అట్లీస్ట్ మనం చేసే ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాట్స్ కానీ, డక్ వాక్ కానీ, అండ్ ఆ రిలాక్సేషన్, ఆ రెండు చేశాక కొంచెం ఆ లిగమెంట్స్ రిలాక్సేషన్ కోసం బటర్ఫ్లై కానీ 28 to 30 వీక్స్ నుంచే మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి. మనం ఆ లేబర్ ప్రాసెస్ అనేది కూడా న్యాచురల్ గా అదే లోపల ఆటోమేటిక్ గా చేసుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ.